తేజ ఆటగాడు బ్రయాన్ లారా భావోద్వేగం చెందారు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించింది. 27 years to beat Australia in Australia. Young, inexperienced, written off. This West Indies team can stand tall today. West Indies cricket can stand tall today. Today is a big day in West Indies cricket. Congratulations, congratulations to every single member of that cricket team. What a wonderful occasion. Adam Gilchrist, your thoughts? విండీస్ క్రికెట్ కు ఇది గర్వించదగ్గ రోజు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు అని లారా తెలిపారు. ఈ క్రమంలో ఆయన కళ్ల వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీలో హీరో ఎలివేషన్ పాట గురించి రచయిత సింహాచలం ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీకాకుళం అబ్బాయి చేతిలో హీరో ఎలివేషన్ చేసే సాంగ్ నా చేతిలో పెట్టారు ఆయన రాయమని. ఎలా ఎలివేట్ చేస్తావు అసలు హీరోని? అసలు నాకు ఫస్ట్ ఈ కథ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు హీరో కూడా ఎవరు పేరు కూడా నాకు చెప్పలేదు సార్. మా ఉత్తరాంధ్ర అందరికీ ఇంకా హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. నేను అతన్నే దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పాట రాస్తే నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసేవయ్యా, ఇది పెద్ద హీరో అనుకుంటున్నావేమో కానీ నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని, అందుకే ఆయనను ఊహించుకుని ఈ పాట రాశా. అది చూసిన డైరెక్టర్ మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు. ధర్మవరం పట్టణం బాలుర కళాశాల మైదానంలో ఆదివారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి జట్ల మధ్య క్రికెట్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మైదానానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ పోటీలలో కామెంటేటర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డితో పాటు ధర్మవరం సే సుబ్రహ్మణ్యం, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రయోగం కావడం గమనార్హం. అణ్వాస్త్ర సామర్థ్యం కలిగిన క్షిపణిని గతవారం ప్రయోగించగా ఆదివారం ఉదయం మరో మిస్సైల్ను దక్షిణ కొరియా దిశగా సముద్రంలోకి ప్రయోగించింది. దీనిపై సియోల్ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సమీపంలో చేస్తున్న సైనిక విన్యాసాలను ఆపాలని ప్యాన్యాన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాసిన్లోని క్యాంటీన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాగా ఇటీవలే ప్రధాని మోడీ నాసిన్ అకాడమీని ప్రారంభించారు. అగ్ని ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.